అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చింతలపూడి నియోజకవర్గం టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో బొమ్మాజీ అనిల్ కూడా ఒకరు. ఆయన ప్రస్తుతం ఇప్పుడు ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు నియోజకవర్గంలో సెటిల్ అయ్యి ఇక్కడి నుంచే రాజకీయాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చింతలపూడిలో బొమ్మాజీ అనిల్ గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ప్రజల్లో తిరుగుతున్నప్పుడు వారి దగ్గర నుంచి స్పందన ఎలా వస్తుంది? అంటే స్పందన చాలా ప్రేమగా రిసీవ్ చేసుకుంటున్నారండి. ఎందుకు అనగా నేను ఒక 1.5 ఇయర్ నుంచి ఇక్కడే ఉండి జంగారెడ్డిగూడెంలో ఇల్లు తీసుకొని ఎర్రగొండపల్లి చింతలపూడి మండలంలో ఇల్లు తీసుకొని ప్రజలకి బూత్ లెవెల్ వరకు నేను కనెక్ట్ అయ్యానండి. ఇది ఏ ఆశావాది కూడా ఇంతవరకు ఇంత డీప్గా పెనిట్రేట్ అవ్వలేదు. సో ప్రజలు ప్రతి ఊర్లోనూ ఏ సమస్యలు ఉన్నాయి, ఎవరు నాయకులు ఉన్నారు అనేది అంతవరకు పరిచయాలు పెరిగాయి కాబట్టి నన్ను చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటున్నారండి. అంటే మీరు ఒక ఎన్ఆర్ఐగా ఉన్నారు, విదేశాల్లో చక్కని లైఫ్ వదిలేసి ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం ఏంటి అసలు ప్రేరణ ఏంటి అసలు? అంటే నేను రాజకీయాలకి కొత్త కానండి, మా ఫ్యామిలీ ప్రజాసేవకి కొత్త కాదు. నాన్నగారు ఇక్కడ 80 నుంచి 83 వరకు జిల్లా కలెక్టర్గా చేశారు. 83 నుంచి 87 వరకు హౌసింగ్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్గా చేశారు. ఈ టెన్యూర్లో ఇప్పుడే నేను ఇక్కడ మీకు ఇంటర్వ్యూకి ముందు 5 నిమిషాలు 10 నిమిషాల ముందు ఇక్కడ ప్రగడవరం మాలపల్లికి వెళ్ళాను. అది 82లోనే నాన్నగారు ఇచ్చిన కాలనీస్. ఇప్పుడు కూడా దానం గారు కలెక్టర్ గారు అంటే ఆయనేదేంటి మాకు ఈ భూములు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారని అంత ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటున్నారండి. సో కలెక్టర్ గారి అబ్బాయి అనగానే ఏ పార్టీలో ఉన్నా కానీ ఆయన నాన్నగారి వలన లబ్ధి పొందాము, ఆ రుణము ఇట్లాగైనా తీర్చుకోవచ్చు అనే అవకాశం కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారండి. ఇప్పుడు ప్రధానంగా చింతలపూడి నియోజకవర్గం చూసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్ల సమస్య కానీ, లేదంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం కానీ, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. వాటి మీద మీ స్టాండ్ ఏంటి? అండి, చింతలపూడి 3 lakhs ఓటింగ్ అండి. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీస్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. కానీ ఇది అప్లాండ్ ఏరియాలో చాలా ఫండ్స్ రావాలి. ఈ కరెంట్ గవర్నమెంట్లో ఇంత డెవలప్మెంట్ నీడ్ ఉన్నా కానీ కూడా ఏమీ ఒక 2 కోట్లు కూడా డెవలప్మెంట్ వర్క్ చేయలేకపోయిన దుస్థితి అండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ చింతలపూడి కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఏ రోడ్డు తీసుకున్నా కానీ కూడా గుంతలు ఉన్నాయి. నేను ఈరోజు పరామర్శం నిన్న వెళ్ళాను ఒకళ్ళింటికి, రాఘవపురం, ఏ ఊరు? రాఘవపురం కదా. రాఘవపురంలోకి వెళ్తే ఆయన బండి మీద పడి ఫ్రాక్చర్ అయింది. ఎందుకు అంటే గుంతలు తప్పించడానికి ఇట్లాంటి ఎన్నో కేసులు ఉన్నాయండి. ఇది పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది కాకుండా చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు వస్తే గోదావరి నీళ్ళు మనకి వస్తుంది. ప్రతి ఏకరికి సాగునీళ్ళు అందించేదంటే అవకాశం ఉంటుంది. అది కాకుండా మీకు ఇక్కడ చింతలపూడి గవర్నమెంట్ కాలేజ్ ఉంది, ఎప్పటి నుంచో అట్లానే ఉంది. దానికి డెవలప్మెంట్ స్కోప్ లేదు. దానికి కూడా పిల్లలు కొంతమంది అయితే ఫ్యామిలీస్ లేడీస్ని బయట ఊళ్ళకి పంపించలేక ఇక్కడ మంచి కాలేజీలు ఫెసిలిటీస్ లేక వాళ్ళ ఎడ్యుకేషన్ లిమిట్ అవుతుందండి. అట్లానే చింతలపూడి టౌన్ తీసుకుంటే స్ట్రీట్ లైట్స్ ఎప్పుడో 2009లోనో ఎప్పుడో స్ట్రీట్ లైట్స్ వేశారు. దాని తర్వాత బల్బులు కూడా మార్చలేని దుస్థితి, అదొకటి. దాని తర్వాత బస్ డిపో తీసుకోండి. మీరు ఇక్కడ చింతలపూడి బస్ డిపో ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ బస్ డిపో ఉంటే మన కాన్స్టిట్యున్సీ ప్రజలు పక్క ఊర్లకి వెళ్ళి పని చేసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల బిజినెస్ యాక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఇక్కడ అందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ కూడా పెరుగుతాయండి. అట్లానే మీరు జంగారెడ్డిగూడెం చూసుకుంటే పేరు కోసం టౌను మున్సిపాలిటీ, కానీ డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఎంత బ్యాడ్గా ఉన్నాయి. అక్కడ హౌసింగ్ ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. రేపు పోలవరం R&R లొకేషన్కి వస్తే ప్రజలందరూ అక్కడికే వస్తారు, కానీ ఫెసిలిటీస్ లేవు. మనకి చాలా స్కోప్ ఉందండి, కానీ ఈ ప్రభుత్వం ఏమీ చేయలేని దుస్థితిలో ఉంది. ప్రధానంగా ఇప్పుడు చింతలపూడి నియోజకవర్గం చూసుకుని టీడీపీకి చాలామంది ఆశావాహులు రెడీగా ఉన్నారు, పోటీ ఉన్నారు. కానీ మీ పేరే ఎక్కువ వినిపిస్తుంది. అంటే చంద్రబాబు నుంచి అలాంటి ఆదేశాలు ఏమైనా వచ్చినాయా మీకు సీట్ ఇస్తున్నట్టు? చంద్రబాబు గారు ఎవరికి బాగా కష్టపడితే, ఎవరు ప్రజల దగ్గర నుంచి ఎవరు కోరుకుంటున్నారో వాళ్ళకే ఇస్తారండి. నేను ప్రజల్లో ఉన్నాను, 2 years నుంచి ప్రజల్లో ఉన్నాను, ప్రజా ప్రేమలను మనసులను గెలుచుకున్నాను. కాబట్టి
చంద్రబాబు నాయుడు గారు నా కష్టాన్ని, నా కెపాసిటీని, నా కేపబిలిటీని గుర్తిస్తారు అనేది ఒక ఆశ ఉందండి, నమ్మకం ఉందండి. ఆ ఆశావాదులు చాలామంది ఉంటారండి. లోకల్ అంటున్నారు, నాన్ లోకల్ అంటున్నారు, ఇవన్నీ. కానీ నాకు ఫేవర్గా ఉండేది ఏంటంటే, నేను 2 ఇయర్స్ నుంచి సిన్సియర్గా ఇక్కడ అందరితోటి ఏదంటే ప్రతి ఊర్లోనూ కలిసిపోతున్నాను. అదొకటి. మా నాన్నగారు చేసిన 83లో చేసిన కలెక్టర్గా చేసిన మంచి పనులు ఈరోజు ప్రజలు చాలా బాగా ఆప్యాయంగా గుర్తు తెచ్చుకుంటున్నారు. పైగా ఈ మన ఎస్సీ వర్గము ఒక మంచి ఎడ్యుకేటెడ్ మంచి కుటుంబం నుంచి వస్తే మాకు కూడా మంచి పనులు జరుగుతాయనే ఆశతోటి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారండి. లోకల్ నాన్ లోకల్ అంటున్నారు, కానీ నేనైతే లోకల్స్ నన్ను కోరుతున్నారని గట్టిగా నమ్ముతున్నాను. సో లోకల్స్ కోరుకునే అభ్యర్థిని నేను. అంటే ఒకవేళ మీకు కనుక టికెట్ ఇస్తే టికెట్ రాని వాళ్ళు కొంతమంది వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. వాళ్ళని ఎలా సమన్వయం చేసుకుంటారు? లేదండి, అందరూ చాలా యునైటెడ్, చాలా డిసిప్లిన్డ్ పార్టీ పీపుల్ అండి. ఏ ఆశావాది అయినా కానీ, ఇప్పుడు నేనైనా కానీ కూడా నాకు నా వేరే వాళ్ళతోటి చాలా వర్కింగ్ రిలేషన్షిప్ చాలా కార్డియల్గా ఉందండి. ఈరోజు నాకు టికెట్ వచ్చినా కానీ నేను వాళ్ళతోటి కలుపుకొనే వెళ్తాను. మేమంతా ఒక సింగిల్ టీం అండి, ఈ యంగ్ సింగిల్ టీం. అదేదండి ఏ పరిస్థితిలో అయినా నాకు రాకపోయినా కానీ కూడా నేను అదే కమిట్మెంట్ తోటి ఈ టీడీపీ క్యాండిడేట్ మన చింతలపూడి ఎవరైనా కానీ కూడా మనం కలిసి కష్టపడి గెలిపించాలనే బాధ్యత ఫోకస్ తోటి ఉన్నామండి. చింతలపూడి నియోజకవర్గం చూసుకుంటే 2009 కానీ 2014, 2019 ఎలక్షన్లు కానీ అప్పటికప్పుడు క్యాండిడేట్ని ప్రకటించిన పరిస్థితి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తే కనుక టీడీపీకి మైనస్ అయ్యే అవకాశం ఉందా? టీడీపీ క్యాండిడేట్ మనం ఎవరైనా కానీ పర్వాలేదు, బాబు గారిని గెలిపించాలనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ ప్రజలు ఉన్నారండి. ఈరోజు అనిలా కాదు, వేరే వాళ్ళు కాదు. ఇక్కడ ఉన్న లాస్ట్ 5 ఇయర్స్లో వైసీపీ గవర్నమెంట్ ఏమీ డెవలప్మెంట్ చేయలేదు. అభివృద్ధి అంటేనే బాబు గారి ద్వారానే సాధ్యమవుతుంది. క్యాపిటల్ అంటేనే బాబు గారి ద్వారా సాధ్యమవుతుంది. పోలవరం అయితేనే బాబు గారి ద్వారానే సాధ్యమవుతుంది. చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అయితే బాబు గారి ద్వారానే సాధ్యమవుతుంది. ఆ కాన్సెప్ట్లో ప్రజలు చాలా ఎన్లైటెండ్గా ఉన్నారండి. సో ఈరోజు ఒక 10 రోజుల తర్వాత డిక్లేర్ చేసినా, 20 రోజుల తర్వాత డిక్లేర్ చేసినా కానీ ఎవరికి ఓటేయాలనేది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారండి. సో దానివల్ల మాకేమీ ప్రాబ్లం లేదు, భయాలు కూడా ఏం లేవండి. ఒక పక్క వైసీపీ కూడా ఇక్కడ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది. ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అని చెప్పి విజయరాజుని ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించారు. అంటే దాన్ని ఎట్లా చూస్తారు మీరు? లోకల్గా విజయరాజు గారు మంచి అధికారి, ఓకే అండి. మేము కూడా మంచి అధికారులని ఎంకరేజ్ చేస్తాం. పాలిటిక్స్లో కూడా మంచి చదువుకున్న వాళ్ళని, మంచి స్టేచర్ ఉన్న వాళ్ళు అంటే ప్రజలకు కూడా ఏదో అవకాశం మంచి చేస్తారనేది ఉంటుంది, ఆశ ఉంటుంది. సో ఆ కోణంలో చూస్తే మేము అందరినీ వెల్కమ్ చేస్తామండి. అదే కాకుండా వైసీపీ ప్రభుత్వము లాస్ట్ 5 ఇయర్స్లో ఏం చేసిందని విజయరాజు గారు, ఇది టాపిక్ విజయరాజు గారు కాదండి, జగన్ గారి గవర్నమెంట్ లాస్ట్ 5 ఇయర్స్లో ఏం చేశారు. జగన్ గారే చేయలేకపోతే విజయరాజు గారు అయినామండి, ఇంకోళ్ళు ఎవరైనా కానీ ఏం చేయగలరు అనేదే కాన్సెప్ట్ ఇక్కడ. ప్రభుత్వం ఐడియాలజీ, ప్రభుత్వం ప్రయారిటీస్, ప్రభుత్వం ఫిలాసఫీయే డౌట్ ఉందండి, క్యాండిడేట్ మీద కాదు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, ఒకవేళ మీకు కనుక టికెట్ ఇవ్వకపోతే వేరే వాళ్ళకి ఇస్తే కనుక ఇదే కమిట్మెంట్తో పార్టీ కోసం పనిచేస్తారా? డెఫినెట్గా పనిచేస్తానండి. నేను టీడీపీ లాయల్ వర్కర్ అండి. మన పార్టీ క్యాండిడేట్ గెలవాలనే ఉద్దేశంతో వచ్చాను. మా హార్డ్ వర్క్, మా కెపాసిటీని, కేపబిలిటీస్ని సార్ చంద్రబాబు నాయుడు గారిని గుర్తిస్తారు. ఈరోజు మాకు అవకాశం దొరకలేదు అంటే నేను పాజిటివ్గా ఆలోచిస్తాను. అంటే బాబు గారు నాకు ఇంకొక రోల్ ఏదో ఆలోచిస్తున్నారు అనే పాజిటివ్ మైండ్ సెట్ నాదండి. సో మా కష్టపడే వాళ్ళకి, ప్రజల్లో ప్రేమ, ఆదరణ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా కానీ ఆపర్చునిటీస్ ఉంటుంది. బాబు గారు కూడా అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని మాకు గట్టి నమ్మకం అండి. అంటే మీరు ఎమ్మెల్యే అయితే నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు, ఏం చేస్తారు? నేను ఇప్పుడే ఇందాక చెప్పాను కదండి, చాలా డెవలప్మెంట్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఏమీ అవ్వలేదు. ఇక్కడ యూత్కి ఎంప్లాయ్మెంట్ లేదు, ఇక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, స్కూలింగ్ లేదు. ఈవెన్ ఎస్సీ కాలనీస్లో డ్రైనేజ్ క్లీనింగ్ కూడా డబ్బులు లేని దుస్థితి. సింపుల్గా డ్రైనేజ్ క్లీన్ చేయలేక మస్కిటోస్ వలన మలేరియా ప్రాబ్లము, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వెరీ వెరీ బేసిక్ థింగ్స్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేక ఉంటుంది. అవన్నీ చిన్నవి ఒక్కొక్క ఊరు, ఒక్కొక్క మండలానికి స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్నాయండి. అందరితోటి చర్చిస్తాము. ప్రయారిటీస్, ఏ ప్రాబ్లమ్స్ ముందు ప్రయారిటీగా తీసుకొని చేయాలో అనేది ఒక ప్రణాళిక వేసుకొని దానికి తగ్గట్టుగా ముందుకెళ్తామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా బొమ్మాజీ అనిల్ చెప్తున్నారు. ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి గత 5 ఏళ్లలో కూడా మొత్తం ఇక్కడంతా పాలన అంతా పడకేసింది, ఇక్కడ అన్ని సమస్యలు టెస్ట్ వేసినాయి. ఖచ్చితంగా తనకు గనక ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఖచ్చితంగా చింతలపూడి నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పి అనిల్ చెప్తున్నారు.
వీడియో చంటితో మనీ RTV చింతలపూడి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.